హలో అందరికీ వెల్కమ్ టు సాయి బొటిక్. ఈరోజు ఈ వీడియోలో అయితే ఒక ఎన్ఆర్ఐ కస్టమర్ అండి. ఇవన్నీ కూడా 8 లెహంగాస్ దాకా ఇచ్చారు. అవి ఎలా వచ్చాయో తెలుసా, మనకు ఆన్లైన్ ఆర్డర్ లాగా వచ్చాయండి. ఎందుకు అంటే మన యూట్యూబ్లో ఐరన్ ప్రిల్స్ లెహంగాస్ పెట్టడం స్టార్ట్ చేసినప్పటి నుంచి అందరూ కూడా ఐరన్ ప్రిల్స్ లెహంగాస్ మాత్రమే స్టిచ్ చేయించుకుంటున్నారనమాట. అయితే ఒక ఎన్ఆర్ఐ కస్టమర్ మనకు దగ్గరలోనండి. అయితే వాళ్ళు చూసి ఇట్లా మనల్ని అప్రోచ్ అయ్యి మనకి ఇలా ప్రతి క్లాత్కి వస్తుందా అని అడిగారు. అంటే కొన్ని క్లాత్లకు మాత్రమే వస్తుందండి. కొన్ని ఏంటంటే ఐరన్ హీట్ పెట్టడం వల్ల కొంచెం క్లాత్ అనేది హీట్కి పాడైపోతుంది. అలాంటి వాటికైతే మనం ఐరన్ చేయమన్నమాట. కొన్నిటికి ఏంటంటే మిగతా వాటికి దాదాపు 90% అయితే అయిపోతుంది. కొన్ని ఏదన్నా మ్యాక్సిమం కొన్ని క్లాత్లకి అయితే అవ్వదండి. అలాంటప్పుడు ఏంటంటే మనం ముందే చెప్తాను, నేను అలా సెట్ అవుతుంది సెట్ కాదు అనేది. అయితే ఈరోజు వీళ్ళ మొత్తం కూడా 8 లెహంగాస్ అనమాట. 8 లెహంగాస్ సెట్స్ అండి. ఇవి ఓన్లీ సెట్స్. మనం అన్నీ కూడా ఐరన్ ప్రింట్స్ పెట్టాము. ఒక 2 లెహంగాస్కి మాత్రమే ఐరన్ ప్రింట్స్ పెట్టలేదనమాట. ఆ 2 కూడా ఎందుకు అనేది రేపు వీడియోలో పెడతాను. ఈరోజైతే మీరు ఈ లెహంగాస్ అన్నీ కూడా ఐరన్ చేసి పెట్టాను. ఇంకొక విషయం ఏంటంటే, అందరూ ఐరన్ లెహంగాస్కి మనకి చిన్న ప్రింట్స్ పెట్టచ్చు కదా, ఎందుకు పెద్ద ప్రింట్స్ పెడుతున్నారు అని అడుగుతున్నారండి. ఇదైతే ఒక మంచి డౌట్. దానికైతే నేను ఒక మంచి క్లారిటీ ఇస్తాను. లాస్ట్లో వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లాస్ట్లో వీడియోలో చెప్తానమాట. అయితే ఈరోజు చూడండి, ఇవన్నీ కూడా మొత్తం ఐరన్ ప్రిల్స్ అండి. మొత్తం ఐరన్ ప్రిల్స్ చేసాము. ఇవేంటంటే తీసేస్తే చాలా ఈజీ అండి. నీట్గా ఐరన్ అనేది తెలుస్తుంది. మీకు తెలియడం కోసం చెప్తున్నాను నేను. చూస్తున్నారు కదా, ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మనకి ఐరన్ కూడా చాలా నీట్గా వస్తుంది. లెహంగా కూడా చాలా బాగుంటుంది అనమాట. అంటే నీట్గా ఐరన్ అనేది వస్తుంది. తర్వాత ఓపెన్ చేసిన తర్వాత కూడా ఈ ప్రిల్స్ అనేది ఇలా కనపడుతుందండి. జాగ్రత్తగా యూజ్ చేస్తే మాత్రం మనకి ఫ్రంట్ పార్ట్ కూడా ఇట్లా హెవీగా డిజైన్ వస్తుంది. బ్యాక్ అయితే రాదండి. బ్యాక్ అయితే అసలు నార్మల్గానే వస్తుంది. హ్యాండ్స్కి మాత్రం కొంత వర్క్ అయితే డిజైన్ వస్తుంది అనమాట. మీరు చెక్ చేసినట్లయితే అర్థమవుతుంది. కొంతవరకు అంటే మోచేయి వరకు కొంచెం వర్క్ అనేది డిజైన్ అయితే వస్తుంది. వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది అన్నీ కూడా బ్యాక్ ఓపెనే పెట్టించేసాను. కొన్ని నార్మల్ నెక్స్, కొన్ని బోట్ నెక్స్ అలా పెట్టించేసాను అనమాట. దీనికి లెహంగాకి ఈ బ్లౌజ్ అనేది డిజైన్ కొంచెం స్టైల్గా చేయించాను. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. కొన్ని పట్టు శారీస్ కూడా ఉన్నాయండి. అవి రేపు చూపిస్తాను మీకు. చూడండి, ఇది కూడా ఒక లెహంగా అనమాట. ఇది కూడా ఐరన్ ప్రిల్స్ అండి. ఇలాంటివి కూడా చేసుకోవచ్చు. ఇంకా క్లాత్ ఏంటంటే ఎక్కువ తెచ్చుకుంటే ఇంకా బాగుండేదండి. దీనికి ఏంటంటే సేమ్ కలర్ పట్టు క్లాత్ తీసుకొని కొంచెం వర్క్ అనేది మగ్గం చేయించామన్నమాట. అన్నిటికీ మామూలుగా కాకుండా కొన్నిటికి మగ్గం చేయించాను. ఇది సింపుల్గా మగ్గం వర్క్ అండి, హెవీగా లేకుండా. హ్యాండ్ కూడా ఇలాగా బంచ్ లాగా ఒక చిన్న ఫ్లవర్ ఇచ్చేసి మొత్తం బూటీస్ ఇచ్చేసాను అనమాట. ఇవి సిస్టర్స్ వారండి, అందుకని 8 లెహంగాస్ ఉన్నాయి. 8 మోడల్స్ పెట్టించేసానని చెప్పాను కదా. బ్లౌజెస్ కూడా ఏంటంటే 8 మోడల్స్ అండి. ఇవి 2 ఇద్దరు అనమాట. అందుకనేసి కొంచెం ఇంచుమించు మోడల్స్ ఉంటాయి. మిగతా ఏంటంటే మంచి మోడల్స్ పెట్టించున్నాను. ఇది కూడా అంతే అండి. ఒక సైడ్ ఫ్లవర్ డిజైన్ అనేది వేసాను అనమాట. బ్యాక్ సైడ్ కూడా చూడండి. బ్యాక్ కూడా చాలా నీట్గా ఉంది కదా. బ్యాక్ సైడ్ ఒక సైడ్ ఫ్లవర్ వచ్చింది అనమాట. హ్యాండ్ కూడా కట్ వర్క్ ఇచ్చేసి, బ్యాక్ సింపుల్గా కట్ వర్క్ ఇచ్చేసి, ఇదైతే కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో అయిపోతుంది మనకి. వర్క్ కూడా ఇలా అనమాట. ఇది కూడా నార్మల్ నెక్కే పెట్టించేసాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మీకు ఫస్ట్ పిస్తా గ్రీన్ చూపించాను కదండి, దాంట్లో వైట్ కలర్ అనమాట. వైట్ కలర్ లెహంగా మీద వచ్చింది. ఇది కూడా ఏంటంటే మనకి కొంచెం ఫ్రంట్ సైడ్ అనేది కొంచెం హెవీగా చేయించాను అనమాట. బ్లౌజ్ ఇది కూడా ఫ్రంట్ కొంచెం హెవీగా ఉంటుంది. హ్యాండ్స్ అయితే ఇది కొంచెం హెవీగా రాలేదండి. మనకి చేతికి ఒక అమ్మాయి బొమ్మ ఇచ్చాను సింపుల్గా. ఎందుకంటే ఇది కొంచెం వర్క్ డిజైన్ కూడా కొంచెం తక్కువగా ఉంది. అందువల్ల ఏంటంటే హ్యాండ్స్కి హెవీగా రాలేదు. ఒక చిన్న అమ్మాయి బొమ్మ వచ్చింది అనమాట. ఇది కూడా బ్యాక్ ఓపెన్ అండి. ఇది ఫ్రంట్ బ్యాక్ వీ నెక్ పెట్టించేసాను. ఇదండి మనకి సింపుల్ మోడల్స్ పెట్టి కొంచెం లెహంగాస్ ఇలా కూడా ఓన్లీ వేసుకునే స్టైల్ని బట్టి కూడా లెహంగా బాగుంటుంది. అయితే మీకు లాస్ట్లో చెప్తాను అని చెప్పాను కదా. చాలా మంది అడుగుతున్నారు, ఐరన్ ప్రింట్స్ పెడుతున్నారు, చాలా నీట్గా వస్తున్నాయి, కాకపోతే ఏంటంటే సన్నవి రావట్లేదు అని అడుగుతున్నారండి.
అవి కేవలం ఏంటంటే క్లాత్ మెటీరియల్ ఎక్కువ ఉంటే మాత్రమే వస్తుందండి. అంతేగాని 3 మీటర్స్ 3.5 మీటర్లో మీరు చిన్న చిన్న ప్రిల్స్ అంటే 1/2 ఇంచ్ ప్రిల్స్ కూడా అడుగుతున్నారు. 1/2 ఇంచ్ ప్రిల్స్ కూడా వస్తాయండి, అదేం ప్రాబ్లం ఉండదు. కాకపోతే క్లాత్ అనేది 5.5 మీటర్ కానీ ఉంటే మీకు నీట్గా చాలా మీరు అనుకున్న స్టైల్లో మినిమం 5 మీటర్స్ అయినా ఉండాలండి. అప్పుడే సన్నగా ఐరన్ ప్రిల్స్ అనేది వస్తుంది. లేదు అంటే 3.5 మీటర్ పెట్టారు అంటే 3.5 మీటర్ తెచ్చుకున్నారంటే సేమ్ ఇంతే వస్తుంది, ఎవరు స్టిచ్ చేసినా కానీ. నేననే కాదండి, ఎవరు స్టిచ్ చేసినా ఇంతే వస్తుంది. అదే మనం 4.5 అబోవ్ ఉండాలి, మినిమం 5 ఉండాలండి. 5 ఉంటేనే ఐరన్ ప్రిల్స్ అంత నీట్గా వస్తుంది అనమాట. మీకు నెక్స్ట్ ఇంకో లెహంగా కూడా స్టిచ్ చేయిస్తున్నాను 5 మీటర్స్ పెట్టి, అది కూడా వీడియో పెడతానండి. మరి అయితే తప్పకుండా చూడండి. ఎవరికైనా ఇలాంటి మంచి మంచి టిప్స్ తెలుసుకోవాలంటే నా ఛానల్ని అయితే ఫాలో చేయండి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.